శివాజీ అన్న కప్పు కొట్టడానికి వెళ్ళలేదు, ప్రశాంత్ గురించి వెళ్ళారు. ఖచ్చితంగా నేనే విన్నరని కూడా నాకు తెలుసు. ఇప్పుడు అబ్బాయి చేసిన మోసాలు ఏమున్నాయి అంటే చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. నేను రైతు బిడ్డనే. సో ప్రశాంత్ రెండు మొఖాలతో ఎవడు నిజాయితీగా ఒకే ముఖం వేసుకొని తిరుగుతున్నారు. ప్రశాంత్కి మొన్న ఏదైతే చిన్న ఇష్యూ జరిగిందో శివన్న వెళ్ళలేదు అని ఒక రూమర్ వినిపిస్తుంది. నేను వెళ్తే అక్కడ వాడిని వదిలేస్తారా? అమర్ని టార్గెట్ చేసి విన్నర్ నవ్వకుండా చేశారు. ఇష్టం లేనప్పుడు అన్వేషణ ఇవాళ పొద్దున బయటకు వచ్చే వరకు కూడా. సో శోభతో నీకు ఒక గొడవ జరిగింది, కావాలని గొడవలు పెట్టుకున్నారు వీళ్ళంతా. ఆ రోజు తను చేసిన ఓవర్ యాక్షన్ నా పిల్లలు చెప్పారు. కాకినాడ పిల్ల అనే యూట్యూబర్ అక్కడ నాకు బాగా సపోర్ట్ చేసింది నాన్న. మరి త్వరలోనే సంక్రాంతి పండుగ వెళ్ళేసరికి 1 మిలియన్ దాటాలని కోరుకుంటున్నాను. హాయ్ మమ్మద్ది, నేను మీ కాకినాడ పిల్లని. సో చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. శివాజీ అన్న ఇంటర్వ్యూ ఎప్పుడు, శివాజీ అన్న ఇంటర్వ్యూ ఎప్పుడు అని చెప్పేసి నాకు కామెంట్స్ పెట్టారు. సో ఎట్టకేలకు శివాజీ అన్న ఇంటర్వ్యూ అయితే చేసేస్తున్నాను. సో బిగ్ బాస్ హౌస్ని ఒక షేక్ చేసేసిన శివాజీ అన్నతో అయితే ప్రస్తుతం ఉన్నాము. సో ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మీకు ఏవైతే క్వశ్చన్స్ కావాలనుకున్నారో ఆ క్వశ్చన్ తగ్గ ఆన్సర్స్ నే నేను శివాజీ అన్నతో షేర్ చేసుకుంటాను. హాయ్ బామ్మద్ది, ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఓకే, సో బిగ్ బాస్ ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బిగ్ బాస్ అంటే అది కొత్త లోకం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గొప్పగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో మాటల్లో చెప్పలేము దాన్ని. అది ఇప్పుడు అంటే ఎవ్రీడే నేను వచ్చి 1 వీక్ అయింది కదా, ఎవ్రీడే మిస్ అవుతానే ఉన్నా. ఎవ్రీడే కళ్ళలో వస్తుంది బిగ్ బాస్. ఆ ఫైట్లు, ఆ గొడవలు, ఆ తలకాయ నొప్పులు అన్నీ కూడా చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. లైఫ్ లో ఎవరికి కూడా ఇటువంటి అవకాశం రాదు. వస్తే మాత్రం వాళ్ళు లక్కీ. ఎక్స్పెక్ట్ చేశారా సార్ 15 వీక్స్ ఉంటారని? మీరు నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నాను 10 వీక్స్ ఉంది వద్దాంలే అనుకున్నా. ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పాను, ఫస్ట్ వీకే వస్తావనే ఫీలింగ్ లో ఉన్నారు అందరూ. 10 వీక్స్ ఉంటాను, 10 వీక్స్ తర్వాత వచ్చేస్తాను. నేను ఉండను అంత టైం, నేను అక్కడ ఉండను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరూ చూశాను. నేను ఇంకో 15 వీక్స్ ఉన్నా ఉండేవాడిని హౌస్ లో. అది పెద్ద మ్యాటర్ కాదమ్మా. బాగుంది జర్నీ, చాలా గొప్పది. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సో శివాజీ అన్న కప్పు కొట్టడానికి వెళ్ళలేదు, ప్రశాంత్ గురించి వెళ్ళారు అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అన్న. అంటే ఒకటమ్మా, లైఫ్ లో నేను ఎప్పుడు కూడా, మనం కూడా కామన్ మ్యాన్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాము. నేను హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎవడొస్తాడు, ఎవడు కలుస్తాడు, ఏంటి నాకు ఎవడో తెలియదు అక్కడ. సో మనకు కూడా రియల్ లైఫ్ లో బయట లైఫ్ లో కూడా అనుకోకుండా కొంతమంది పరిచయం అవుతారు, కొంతమంది దగ్గర అవుతారు. అలా దగ్గరైన వ్యక్తుల్లో ప్రశాంత్ ఒకడు, యావర్ ఒకడు. అంటే సోల్మేట్స్ లాగా తయారైపోయారు. అదొక లోకం. ఆ లోకంలో నాకు పరిచయమైన ట్రూ ఫ్రెండ్స్ అనుకున్నాను నేను వాళ్ళు. సో ప్రశాంత్ని నేను విన్నర్ చేయడానికి నేను ఎవడమ్మా. వాడి గేమ్, వాడి పద్ధతి వాడిని ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. కాబట్టి ఏంటంటే నేనేమనుకున్నానంటే, ఇలాంటి వాడు ఒకడు గెలిస్తే కదా నిజంగా జనం గెలిచినట్టు అవుతుంది అని బలంగా కోరుకున్నాను నేను. అదైతే వాస్తవమే. అంతేగాని నేనేదో వాడిని గెలిపించడానికి హౌస్ లో వెళ్ళా అనేది అబద్ధం. వాడిని గెలిపించని నేను గెలవాలనే వెళ్ళా కదా మొదట. కానీ తర్వాత నేను అంటే దాన్ని అంత పెద్ద సీరియస్ గా తీసుకోవాలి. నాకు తెలుసు నేను విన్నర్ అనే విషయం నాకు తెలుసు. ఖచ్చితంగా నేనే విన్నర్ అని కూడా నాకు తెలుసు. వాడు గెలవటంలో కిక్ ఉంది నాకు. అది ఆ కిక్ నాకు నచ్చింది. నేను దాన్ని అందుకే పెద్దగా పట్టించుకోవాలా. వాడు గెలవాలి. ఎందుకంటే వాడు అబ్బాయిది ఇంటికి వచ్చి నాకు చూసా, అతను వీడియోలు ఎందుకు ఎంత ఫైట్ చేశారు వీడి మీద అని చెప్పి ఇంటికి వచ్చి నాకు ఈ వారం రోజులు అవే చూసాను. వాడి స్ట్రగుల్ ఎప్పటి నుంచో ఉంది. సో అటువంటి వాడు ఒకడు నిజంగా గెలవటం వల్లే కదా ఈరోజు చాలా మంది ట్రై చేస్తారు. కామన్ మ్యాన్ నుంచి చాలా మంది ట్రై చేస్తారు. లేకపోతే వాడు గెలవకపోతే ఒక సెక్షన్ ఎప్పుడు ఏమనుకున్నాడు, సినిమా వాడు కదా మాట్లాడుకొని ఇచ్చారులే అని కూడా అనుకునేవాళ్ళు. సెలబ్రిటీకి అవకాశాలు ఉంటాయి కానీ ఉంటాయని కాదు, మాట్లాడుకొని ఉంటారనే పదం కూడా వాడేవాళ్ళు ఇదే జనం. సో కాబట్టి వాడు కింగ్. అంతే, నేను కింగ్ మేకర్ లా ఉంటే నాకు ఇష్టం. ఓకే, అది ఒకటన్నా. సో ప్రశాంత్ తో ఇన్ని రోజులు జర్నీ చేసావు కదా. సో ప్రశాంత్
రెండు మొఖాలతో అనేసి కొన్ని మాటలు అయితే వస్తున్నాయి, నీకు కనిపించిందన్న? శివాజీ ఇన్ని సంవత్సరాల్లో చాలా మందికి చాలా రకాలుగా కనపడ్డాయి ముఖాలు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతనే శివాజీ ఏంటనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. జనం ఏముందమ్మా, మా యూట్యూబ్లో చూసో ఫేస్బుక్లో చూసో లేదంటే ఎవడన్నా చెప్పింది వినో ఆ నోట వచ్చిన మాటల వల్లనో మనిషిని ఒక అంచనా వేస్తారు. అది తప్పు. అలాంటి అంచనాల్లోనే వాడిని కూడా అలాగే అనుకున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి చేసిన మోసాలు ఏమున్నాయి? అబ్బాయి ఎవరిదైనా తిన్నాడా? అంటే సింపతి గేమ్ ఆడాడు అని అంటున్నారు. మీరు ఆడి చూడండి, మీ వల్ల అవుతాను. గేమ్ ఆడితే ఒక వారం, ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలుగా ఆ రైతు బిడ్డ అనే దాని ట్యాగ్ ని వాడు కాపాడుకున్నాడంటే అది వాడి రియల్ క్యారెక్టర్. అంటే చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు, కానీ రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ తో వచ్చి ఆడాడు అని చెప్పేసి అంటున్నారు. తప్పేముంది? రైతు బిడ్డ అని చెప్పుకోవడం తప్ప? సీఎంల కొడుకులు సీఎంలు అవుతున్నప్పుడు ఒక రైతు బిడ్డ, నేను రైతు బిడ్డని చెప్పుకోవడంలో తప్పే ఉంది. నేను రైతు బిడ్డనే. ఎంతమంది? అందరూ రైతు బిడ్డలే. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మా తాతలు, మా నాన్నలు, ఎవరొకళ్ళు మనకి వంశవృక్షంలో ఎక్కడో చోట వ్యవసాయం అనేది మన అంతర్భాగం మన జీవితాల్లో. సో అది అబ్బాయి నేను రైతు బిడ్డనని చెప్పుకున్నాడు, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు దొంగ బిడ్డ అని చెప్పుకోలేదుగా. లేదు సార్, రైతు బిడ్డ అని చెప్పుకున్నాడు. ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, తెలియక తప్పులు జరుగుతాయి. ఏంటి కర్మ బాలేక జరుగుతాయి చిన్న చిన్న విషయాల్లో. వంటిది వాడు ఏ తప్పు చేయకుండా ఇంత దూరం వచ్చాడు. ఎస్, నేను రైతు బిడ్డని నేను అని చెప్పుకొని వచ్చాడు. అది ట్యాగ్ అని ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకు అంత భయం ఏంటి? ఒక రైతు బిడ్డనే, నేను రైతులకి నేను ఏమంటారు, నేను ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాడిని, రైతు కమ్యూనిటీకి సంబంధించిన వాడిని చెప్పుకోవడం తప్పేంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. దానికి రెండు ముఖాలేంటి? ఎవడు నిజాయితీగా ఒకే ముఖం వేసుకొని తిరుగుతున్నారు సమాజంలో? చెప్పు. వాడు గెలిచాడు కాబట్టి ఒక వర్గం ఉంటది, జనాలు అడుగుతున్నారు. నేను అదే అన్నాను. ఇప్పుడు మన ఇంటి పక్క వాళ్ళే మనల్ని యాక్సెప్ట్ చేయలేరు. అవును. సో అటువంటిప్పుడు ప్రశాంత్కి ఎంతమంది వాడు సక్సెస్ అవుతున్నప్పుడు ఎంతమంది రైవల్స్ ఉంటారు? జెలస్ అమ్మా అది. అంతే 100%. హౌస్ లో అంతమంది కంటెస్టెంట్స్ ఉండగా ప్రశాంత్ కి ఎవరికి స్టాండ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది అన్న? మా నాన్నది పల్నాడు, మా అమ్మది కృష్ణా జిల్లా. వాళ్ళిద్దరికి ఎలా లింక్ కుదిరింది? ఏదైనా అది మనం అనుకుంటే అవ్వదమ్మా. నా దృష్టిలో స్నేహితులైనా, కుటుంబాలైనా, బంధువులైనా, ఎవరైనా కానీ ఇదంతా కూడా కర్మఫలమే, అంతే. నేనేమి వైరాగ్యంగా మాట్లాడలేదు. అది అంతే. ఈ సృష్టి అనేది అటువంటిది, అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో అదంతా కూడా ఒక పెద్ద డిజైన్డ్ ప్రోగ్రామ్ అని నా అభిప్రాయం. భగవంతుడి డిజైన్డ్ ప్రోగ్రామ్ లో ఇవి అలా మనం వెళ్తూ ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు చివరి దాకా రకరకాల మనుషులు. అలా కలిసిన వాళ్ళే ఈ ప్రశాంత్ యావరు. ఓకే అన్న, ఇంకొక వార్త ఏంటంటే ప్రశాంత్ కి మొన్న ఏదైతే చిన్న ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ జరిగినప్పుడు శివన్న వెళ్ళలేదు అని ఒక రూమర్ వినిపిస్తుంది. సో ఎందుకు వెళ్ళలేదన్నాను కోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలమ్మా? నేను వెళ్తే అక్కడ వాడిని వదిలేస్తారా? అంటే హౌస్ లో చట్టపరిధిలో ఉన్నాక నేను కోర్టు దగ్గరికి వెళ్ళేసి ఏం చూపించుకోవాలి? నేనేం చూపించుకోవాలి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బావ నాతో కంటిన్యూస్ గా టచ్ లో ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కంటిన్యూస్ గా చెప్పాను. నా కొడుకు ఒక పక్కనేమో అమెరికా వెళ్తా ఉన్నాడు. మా ఫ్యామిలీ బంధువులు ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి వాళ్ళందరూ కలవాలని వచ్చారు. సో ప్రశాంత్ని మరి వాడే వచ్చాడు నా ఇంటికి. అవును. ఎందుకు వచ్చాడు వాడు? నేను వెళ్ళలేదని తెలిసి నేను ఎక్కడ ఉన్నానని చెప్పాడు? తెలియదన్నా. నేను ఇక్కడ ఉన్నాను, అన్న ఇక్కడ ఉన్నాడని చెప్పాడు. అవును. నేను చూపించుకోవాలి, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా. ప్రూవ్ చేసుకోవటానికి వాడు నాకు కలవలేదు. వాడు నేను ఒకటే చెప్పేవాడికి, లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు, నీ మీద బాధ్యత పెరిగింది. సో నువ్వు ఇంత ముందు కన్నా ఇంకా అనుకోగా ఉండాలి. నీకు కెరియర్ కావాలా, యూట్యూబర్గా మిగిలిపోతావా? నువ్వు డిసైడ్ చేసుకో. నీ లైఫ్ నువ్వు డిసైడ్ చేసుకో. నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోవాలి, ఎవడు చేయడు ఇక్కడ. సో హౌస్ లో ఉన్నప్పుడే చెప్పేవాడిని నేను ఇవన్నీ మాటలు. సో
లైఫ్లో ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకు కూడా అందరి లైఫ్లో కూడా ఒక పెద్ద ఆనందం జరిగితే వెంటనే ఒక విషాదం కూడా జరుగుతూ ఉంటుంది లైఫ్లో, మన లైఫ్లో. అరే ఇంత బాగా జరిగింది అన్నప్పుడు ఈ చిన్నది ఎందుకు తెలియదు, ఓకే దిష్టి పోయింది వాడికి, ఏం కాదు. ప్రశాంత్ ఎక్కడున్నా ఎలా ఉన్నా వాడి లైఫ్ను వాడి లీడ్ చేయాలి. ప్రతిరోజు నేను వెళ్ళి లీడ్ చేయను కదా వాడి లైఫ్ని. వాడికి నేను గైడ్ కాదు కదా. ప్రశాంత్ లైఫ్ కెరియర్ పోయింది అంటున్నారన్న, నిజంగా ఇక్కడ ఎవడి లైఫ్ని డిసైడ్ చేసేవాడు, పోయిందని ఫీల్ అయ్యేవాళ్ళు మీరు ఎవర్రా బాబు? వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీకేంటి సంబంధం? వాడు కష్టపడి నానా మాటలు పడి హౌస్లో వాడు తినక, నాకు తెలిస్తే తప్ప నేను అడిగితే తప్ప చెప్పేవాడు కదా తిన్నానో లేదో. సో చాలా వరకు మీకు కనపడేవి చాలా తక్కువ. వాడి స్ట్రగుల్కి వాడి లైఫ్ పోయిందని చెప్పడానికి మీరెవర్రా బాబు? వాడి లైఫ్ ఎలా ఉందో అది భగవంతుడు నిర్ణయిస్తాడు, మనం ఎవరం కాదు. ప్రశాంత్ అనేవాడు నా దృష్టిలో మంచి ఆర్టిస్ట్ అవుతాడు నా అభిప్రాయాన్ని నేను కట్టుబడి ఉన్నాను. సో జనాలందరూ మీ స్పై బ్యాచ్ తో ఒక మూవీ చూడాలనుకుంటున్నారన్న. త్వరలోనే నేనే ఒకటి నేను అది సినిమా అని నేను చెప్పలేను కానీ ఒక షార్ట్ మూవీ అయితే చేయడానికి ట్రై చేసిన. అది ఎలా వస్తుందో స్క్రిప్ట్ తెలియదు నాకు. నిన్నే ఇనిషియేట్ చేశాను నేను. మా ముగ్గురు బాండింగ్ లోనే. దాని టైటిల్ కూడా స్పైయే, వేరే ఏముండదు. స్పైయే ఉంటుంది, ఇంక వేరే ఏముండదు. మళ్ళీ దీని ఏదో క్యాష్ గీష్ అలా కాదు. వాళ్ళిద్దరితోటి నాకు ఇంత బాండింగ్ ఏర్పడింది. ఇన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాల సినిమా జీవితం ఉంది నాకు. ఓకే, నా ఓన్ అయిపోయారు వాళ్ళిద్దరు. ఏమన్నా ఒకటి చేయగలనా నేను మళ్ళీ బయట కూడా వాళ్ళ కోసం అని ట్రై చేస్తున్నా. సో అది ఎలా వర్కౌట్ అవుద్దో నాకు తెలీదు. కానీ ఒక షార్ట్ మూవీ అయితే మాత్రం అది 45 minutes ఉంటుందా, లేదా ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఒక 1 hour ఉంటుందా నాకు తెలీదు. లైన్ కూడా అనుకున్నాము డైరెక్టర్ నేను. సో మేబీ త్వరలోనే వెళ్ళొచ్చు, ఒక 2-3 నెలల్లో సెట్స్కి వెళ్ళొచ్చు. సో ఎవరిని కూడా ప్రిపేర్ చేశాను, నీ బాడీ ప్రిపేర్ చేయని చెప్పాను, శాంతికి కూడా చెప్పాను. ట్రై చేస్తున్నా. అది ఎంతవరకు అవుద్దో మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇలాంటి సొల్లు క్వశ్చన్లు నన్ను అడగండి దయచేసి. నిజం చెప్తున్నా, ఏదైనా ప్రయత్నం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే అన్న, లాస్ట్ క్వశ్చన్ ఇదే. సో శివాజీ అన్న అమర్ని టార్గెట్ చేసి విన్నర్ అవ్వకుండా చేశారు అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో దాని మీద ఇంకొక మాట కూడా ఏంటంటే, నా కొడుకులకు కూడా చెప్తాను అమర్ అన్నయ్యవాడిని నమ్మద్దు అని. అసలు ఏ సందర్భంలో ఆ వర్డ్ వచ్చిందన్న? అది సరదాగా అనుకున్నదమ్మా. వాడు అంత ముందు ఒకటి ఫీల్ అయ్యాడు, నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను దెబ్బ కొట్టారు, డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళు నేను వదలనన్నా, నామినేట్ అవ్వాల్సింది వాళ్ళు. నీ నామినేషన్స్ నాకు చెప్పొద్దురా, నీ ఇష్టం, నామినేట్ చేయమని పలానా వాళ్ళని నేనే వాడిని చెప్తాను అని చెప్పిన సందర్భంలో వాడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అన్నాక నవ్వుతూ అన్నా, నేనే కదరా నా పిల్లలు కూడా నమ్మొద్దని చెబుతాను. అది సరదా సిచ్యువేషన్ అంతే చెప్తే, సీరియస్ కాదు. కాకపోతే నాకు ఒకటి అనిపించింది ఎపిసోడ్లు అన్ని చూసిన తర్వాత, 12th వీక్ నుంచి ఎందుకో నన్ను విలన్ చేయడానికి మాక్సిమం. బట్ ఒకటే చెప్తున్నా, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు. ఎవరైనా సరే ఇష్టం లేనప్పుడు తీసుకోవద్దు కంటెస్టెంట్లు అనేది నా అభిప్రాయం. ఆ మాటకి నేను జనం అందరూ మాట్లాడిన తర్వాత నేను కట్టుబడి ఉన్నా. ఆ మాటకి ఇప్పుడు కట్టుబడతా, రేపు ఎవరన్నా అడిగినా కూడా అదే మాట కట్టుబడి ఉంటా. ఇంత గొప్ప సిరీస్ని అలాంటి చిన్న చిన్న సిల్లీ ఇష్యూస్ తోటి కంట్రోల్ చేయాలనుకుంటే ప్రజలు అంగీకరించరు. దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరైనా సరే, అది ఏ సినిమా అయినా, అది టీవీ అయినా, ఎవరైనా సరే నా అభిప్రాయం ఇది. అలాంటి ప్రయత్నాలు జనం హర్షించరు. సరే నువ్వు అడిగిన క్వశ్చన్, అమర్కు నేను ఎందుకు టార్గెట్? నేను అసలు లేదు. నేను ఎవరినైనా సరే అమ్మా నా లైఫ్లో, నువ్వు నాతో సరదాగా ఉంటానంటేనే నీతోటి నేను ఫాలో అవుతా, లేదు అంటే నీ గౌరవం నీకు ఇస్తా, నా మర్యాద నేను కాపాడుకుంటా. అలా అనే సందర్భంలోనే అమరు నేను సరదాగా ఉన్నప్పుడు వచ్చిన మాటల్ని ఎడిటింగ్ రూపంలో డిఫరెంట్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంతే తప్పితే ఒకవేళ అమర్ ఎలా ఫీల్ అవుతున్నాడో నాకు తెలియదు, అతను ఎలా ఫీల్ అయినా నాకు అభ్యంతరం లేదు. అతని అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. నేను మాత్రం అమర్ తోటి కానీ, అమర్కి ఈ కప్పు రాకూడదని కానీ, ఏమండి 12 వారాలు తనే చెప్పుకున్నాడు నేను సరిగ్గా ఆడలేదని, ఫౌల్ గేమ్స్ అని తనే చెప్పుకున్నాడు. నేను చెప్పింది కాదు, నేను ఎస్టాబ్లిష్ చేసింది కాదు. 12 వారాలు ఆపనప్పుడు నేను ఎలా ఆపుతానండి చెప్పండి? 12 వారాలు ఒక మనిషికి అవకాశం ఉన్నప్పుడు నేను ఎలా ఆపుతాను?
సో అవన్నీ ఊరికే రాసుకోవటానికి మాట్లాడుకోవటానికి పనికొస్తాయేమో కానీ అమర్ డెఫినెట్గా తను పరిధిలో తను ఒక దశకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాడు, కానీ అప్పటికే చేయి దాటిపోయింది. అయినా సెకండ్ ప్లేస్కి వచ్చాడు, చాలా గొప్ప విషయం. డెఫినెట్గా నేను గౌరవిస్తాను అతనికి వచ్చిన ప్లేస్ని అంటే. సో ఇంకొకటి సార్, టేస్టీ తేజతో ఎక్కువగా అంటున్నారు కదా, సో మీ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు టేస్టీ తేజ శివాజీ అన్నని బిజ్జాల దేవుడు అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు, అన్న జాగ్రత్తగా ఉండు అని అనేసి అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో దాని మీద రియాక్షన్. తేజ ఒక స్మార్ట్ బాయ్. డెఫినెట్గా తేజ తన తెలివితేటను రైట్ వేలో వాడుకుంటే మంచి స్ట్రాటజిస్ట్కి ఉండాల్సిన లక్షణాలన్నీ వాడిలో ఉన్నాయి. కానీ ఎక్కడో ఫ్లిప్ అవుతూ ఉంటాడు. ఆ ఫ్లిప్ అయిన సందర్భంలో వచ్చిందే ఆ పదం. వాడు సరదాగా అన్నా కూడా చాలా మంది తీసుకోలేదు అని అంటే, జస్ట్ సారీ నేను అలా అనలేదని ఒక మాట వాడు అనేస్తే అయిపోద్ది అని చెప్పి వాడు చెప్పాను. వాడు నన్ను కావాలని మాత్రం అనలేదు, సరదాగా ఆ సందర్భంలో అన్నాడు. కానీ మీ ఫ్యాన్స్ తీసుకుంటలేదు సార్. తీసుకోలేదు, జస్ట్ వదిలేయండి అంతే. నేను లైఫ్ లో ఏది కూడా సీరియస్ తీసుకోవద్దబ్బా. ఏదైనా సరే నెగిటివిటీని సీరియస్ గా తీసుకోవద్దు, పాజిటివిటీని సీరియస్ గా తీసుకుని దాన్ని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. కానీ నెగిటివిటీని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే నేను హౌస్ లో కూడా అందరికి చెప్పాను, అరే ఆర్గాన్స్ దెబ్బతింటారా, నెగిటివిటీ మైండ్ లో పెట్టుకున్నామంటే లోపల ఆర్గాన్, బాడీ అనేది నేచర్, ఆర్గాన్స్ అవన్నీ కూడా సఫర్ అవుతూ ఉంటాయి. మనం హ్యాపీగా ఉంటే ఆర్గాన్స్ అన్ని కూడా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి అని సైన్స్ చెప్తా ఉంది, డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో నా అభిప్రాయం ఏంటంటే నెగిటివ్ ఓకే అన్నాడా, నేను పడ్డందువల్ల నేను చెడ్డోండి కాదు, అన్నందువల్ల వాడు గొప్పోడు కాదు. సో తేజ వదిలేయండి, తేజ అని పాపం ఈజ్ అ నైస్ బాయ్ 100%. ఎందుకంటే ఏజ్ ప్రభావం గేమ్లో భాగంగా అనుకోని ఉండొచ్చు, ఏమన్నా టీచ్ చేసి ఉండొచ్చేమో, కానీ నన్ను చాలా బాగా చూసుకున్నాను. నన్ను దెబ్బ తగిలినప్పుడు మాత్రం వాడు నాకు అన్నం కలిపి పెట్టాడు, నా బట్టలు మార్చాడు, చాలా బాగా చూసుకున్నాడు తేజ నన్ను. అందుకే వాడంటే నాకు ఇష్టం. పాపం స్పై బ్యాచ్ తో పెట్టుకుంటే. ఓకే అన్న, మరి బయటకు వచ్చిన తర్వాత మీకు అవినాష్, మీకు ఎంతో ఇష్టమైన యూట్యూబర్ అవినాష్ మీకు సపోర్ట్ చేశారు. అన్వేషణ నాకు కాంటాక్ట్ లో కూడా వచ్చి నాకు కూడా మెసేజ్ చేసి శివాజీ అన్న చాలా బాగా సపోర్ట్ చేశారు. వచ్చిన రోజు నుంచి ఇవాళ పొద్దున బయటకు వచ్చే వరకు కూడా వాడి వీడియోలన్నీ చూస్తానే ఉన్నా. చూసారా సార్? నాకు ఇష్టం ఆ అబ్బాయి. చెప్పే దాంట్లో తను తీసుకునే ఎంటర్టైన్మెంట్ స్టైల్ నాకు చాలా ఇష్టం. అన్వేష్ది అన్వేష్ అలాంటోడో, అన్వేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అనవసరం. అన్వేష్ కంటెంట్ నాకు నచ్చింది. సో కాబట్టి అన్వేష్ కంటెంట్ని నేను హౌస్కి వెళ్ళడం ముందు గత 2 సంవత్సరాలుగా చూశాను. హౌస్ నుంచి బయటకు వచ్చినా కూడా అతను నాకు సపోర్ట్ చేశాడా లేదా ఐ డోంట్ కేర్. నాకు అతని కంటెంట్ చాలా ఇష్టం, నచ్చింది నాకు అతని కంటెంట్. మేబీ ఎక్కడన్నా కలుస్తానేమో కూడా, కలవాలని కూడా ఉంది అతన్ని. సో ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే అన్వేష్ నీకు అవకాశం ఉంటే కాల్ చేయి, నువ్వు ఎక్కడన్నా నేనే వచ్చి కలుస్తాను నిన్ను. నెక్స్ట్ ఫస్ట్ యూట్యూబర్ సార్, సెకండ్ యూట్యూబర్ ఎవరన్నా ఉన్నారా? నేను హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకే ఒక అమ్మాయికి ఇస్తానని చెప్పాను. ఆ అమ్మాయి కాకినాడ పిల్ల. నాకు బాగా నా పిల్లలు చెప్పారు, కాకినాడ పిల్ల అనే యూట్యూబర్ అక్కడ నాకు బాగా సపోర్ట్ చేసింది నాన్న అని చెప్పి రిక్కీ చెప్పాడు. సో తను చెప్పకపోయి ఉన్నా కూడా నేను వెళ్లే ముందు నాకు చెప్పింది, సార్ నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. సో తను ఇచ్చిన మాట ప్రకారం నన్ను బాగా సపోర్ట్ చేసింది. వచ్చిన తర్వాత వీడియోలు చూశాను నేను తనవి. సో ఈ అమ్మాయి, నేను ఒకటే చెప్తా ఎవరికైనా సరే, ఆడియన్స్ మనకు సబ్స్క్రైబ్ అయ్యారంటే గౌరవప్రదమైన కంటెంట్ ఇవ్వండి, థంబ్నెయిల్స్ కూడా పాజిటివ్గా పెట్టండి. అనుకుంటారు థంబ్నెయిల్ ఏదో పెట్టేసి మనం చెప్పగానే ఒక 1 minute చూస్తారు, చిరాకు దొబ్బుద్దు వాళ్ళకి. అలవాటు అయిపోయింది కదా, దాన్ని మార్చుకొని, ఎందుకంటే మీకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు గౌరవప్రదమైన టైటిల్స్ పెట్టుకొని మీ కంటెంట్ బాగుంది అంటే మీకు వేరే ఇంకేం అక్కర్లా, వాళ్ళే మిమ్మల్ని కాపాడుతూ వెళ్తారు అనేది నా అభిప్రాయం. సో కాకినాడ పిల్ల ఛానల్ డెఫినెట్గా మరి త్వరలోనే సంక్రాంతి పండుగ వెళ్ళేసరికి 1 million దాటాలని కోరుకుంటున్నాను. దాటుద్దని అనుకుంటున్నాను. దాటకపోయినా డెఫినెట్గా తను క్రెడిబిలిటీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అన్న, సో శోభాతో నీకు ఒక గొడవ జరిగింది, అసలు పెద్ద గొడవ అది.
సో దాని మీద ఏంటన్న అసలు ఏం జరిగింది అసలు ముందు మాకు చూపించింది లేదమ్మా, వేరు. లేదు నాకు అర్థమైందంటే కావాలని గొడవలు పెట్టుకున్నారు వీళ్ళంతా. కావాలని ఇప్పుడు శివాజీని టార్గెట్ చేస్తే ఎంతో కొంత ఆర్టిస్ట్ కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, అటెన్షన్ వస్తుందనే ఫీలింగా, లేకపోతే మనం అరిస్తే గొడవ చేస్తే జనం అట్రాక్ట్ అవుతారనే ఫీలింగా, ఏదైనా కానీ ఏ రకరకాల ఫీలింగ్స్ తోటి ఉన్నారు. బయటకు వచ్చినాక నాకు ఒక్కటే నచ్చని విషయం ఏంటంటే, కన్ఫెషన్ రూమ్ లో బాబు గారితో మాట్లాడిన మాట, నేను ఒకవేళ కన్నడ అమ్మాయినని చెప్పాను చూడండి, అలాంటి ఫీలింగ్స్ మీ మనసుల్లో ఉంటే తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎవరిని ఆదరించేవాళ్ళు కాదు. దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏంటి మెచ్యూర్డ్ లేకుండా మాట్లాడొద్దమ్మా. శోభ, నిన్ను ఎంకరేజ్ చేశారు అని అంటే నీ 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 నటన బాగుంది కాబట్టి నువ్వు ఎవరైనా కానీ ఎంకరేజ్ చేశారు. తెలుగు వాళ్ళు ఎప్పుడు అలాగే చేశారు. నువ్వే అనవసరంగా కెలుక్కొని నేను వేరే బయట అమ్మాయిని కాబట్టి అనే పదం అది నాకేమనిపించింది అంటే చీప్గా అనిపించింది. అలాంటివి ఎప్పుడు చేయకు. లైఫ్లో నీకు నువ్వులాగా నేను మీ అందరికి ఒకటే చెప్పేవాడిని ఎప్పుడు కూడా, మీరు ఇక్కడ చేసేదే మీ నిజ జీవితంలో క్యారెక్టరు, దాన్ని జాగ్రత్తగా మీ జీవితాన్ని మలుచుకోండి అని ఎప్పుడు వార్న్ చేసేవాడిని. ఆ రోజు తను చేసిన ఓవర్ యాక్షన్ అదంతా కూడా నాకు అనిపించింది, ఎందుకు ఈ పిల్ల ఇలా లైఫ్ని పాడు చేసుకుంటుంది అని. సో కాబట్టి బేసిక్గా నాతో బాగుండేది, తను చాలా మంచిగా ఉండేది. మా పిల్లలు కూడా అన్నారు, ఫస్ట్ 6 weeks చాలా బాగుంది నాన్న నీతోటి అని. ఎస్, బాగుంది 100%. ఆ తర్వాత బాబు గారు అన్నారు, మన కలర్స్ ఇక్కడి నుంచి బయటకు వస్తాయి అని. సో మన రియల్ క్యారెక్టర్స్ని భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత. మనల్ని మనం మార్చుకునే ఒక అవకాశం. మనిషికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్సీ లేకపోతే జీవితాలు దెబ్బతింటాయి. శోభ విషయంలో శోభ జీవితాన్ని మార్చుకునే అవకాశం మరొకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా కూడా ఇచ్చాడు. ఇలాంటి పిచ్చి మాటలు మీరు తెలుగు సీరియల్స్ చేస్తూ మళ్ళీ మమ్మల్ని, నేనెవడినా అమ్మా, అసలు మీరు నచ్చినా నచ్చకపోయినా నేను ఎవడిని, నేను ఒక ఆర్టిస్ట్ని అంతవరకే. మీరు నచ్చకపోయినంత మాత్రాన, నాకు నచ్చపోయినంత మాత్రాన మిమ్మల్ని ఇంకా అసలు ప్రపంచం అంతా వెలేస్తుందా? చాలా తప్పు. అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకు శోభ. అది నీకు మంచిది కాదు, నీ కెరియర్కి మంచిది కాదమ్మా. ప్రిన్స్ ఎవరు ఒక్క మాటలో చెప్పాలంటే వాడు నా జాన్. వాడు అంటే ఏం లేదు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, నాకు రైట్ ఐ లెఫ్ట్ ఐ లాగా. బిగ్ బాస్ కూడా అడిగారు, ప్రశాంత్ ఇష్టమా ఎవరు ఇష్టం అంటే రెండు కళ్ళు లాంటి వాళ్ళు. సో సి యావర్ మంచి ఆర్టిస్ట్, వాడిలో చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది సార్. చాలా మంచి ఆర్టిస్ట్ అవ్వటానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి వాడి దగ్గర. అలాగే ప్రశాంత్ అనేవాడు ఒక మనం తమిళ సినిమాల్లో చూస్తుంటాం అలాంటి ఆర్టిస్టులని. అలాంటి ఒక యాక్షన్ లైక్ ధనుష్ లాగా చేయగలిగిన కెపాసిటీ తన దగ్గర ఉంది. కాకపోతే వాడిని మలిచేవాడు కావాలా. అలా ఒక్కసారి మలిస్తే మాత్రం పట్టుకుంటాడు అబ్బాయి. మరి ధనుష్ అంతా అని నేను అన్న, కానీ ఏమో హూనోస్, ఒక కప్పు ఇన్ని కోట్ల మందిని పట్టుకొని కొట్టాడంటే ఎందుకు కాకూడదు, అవుతాడేమో. సో కాబట్టే నేనేమనుకుంటా అంటే, ఈ భూమి మీద ఉన్నంత వరకు శివాజీ నలుగురికి మార్గదర్శకుడిగా ఉంటే, వాడు పోయినాక కూడా ఆ నలుగురు నాతో వస్తారు, నేను నా చివరి దాకా వస్తారు అనే నమ్మకం నాకు వాళ్ళిద్దరిని చూసినాక నాకు అనిపించింది. వీళ్ళిద్దరిని ఎలాగైనా సరే వాళ్ళ టాలెంట్ని బయటికి ప్రపంచానికి చూపించాలని అనిపించింది. నేను చెప్పాను వాళ్ళకి, అరే నేనుగా చెయ్యలేను మిమ్మల్ని, పెద్ద పెద్ద ఆర్టిస్టులని, నా దగ్గర అంత డబ్బు లేదు. నేనైతే ఇండస్ట్రీలో మీకు నాకు తెలిసిన వాళ్ళందరినీ, దర్శకుల్ని, ప్రొడ్యూసర్ని కల్పిస్తాననే మాట మాత్రం చెప్పాను నేను వాళ్ళకి. వాళ్ళు అసలు పాపం ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవు, నా మీద ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అన్న ఇలా చేస్తాడు, మాకు అలా చేస్తాడు. మనస్ఫూర్తిగా నన్ను అభిమానించారు, గౌరవించారు, గుండెల్లో పెట్టుకున్నారు. యావర్ అండ్ ప్రశాంత్ వాళ్ళిద్దరూ నా జాన్. అంతే. ప్రశాంత్ విషయంలో బోలే తీసుకున్న స్టాండ్ సూపర్ అనే చెప్పాలన్నా. సో మరి మీరేమంటారు? ఏ స్టాండ్? ప్రశాంత్ ఏదైతే చిన్న ఇష్యూలో బయటకు వెళ్ళాడో అప్పుడు బోలే ఒక్కడే స్టాండ్ తీసుకున్నాడు. లేదమ్మా, బోలే ఒక్కడే కాదమ్మా. బోలే వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు అంటున్నారు. అలా కాదు, బోలే లాయర్స్ తోటి కోర్టు దగ్గర డెఫినెట్ గా సపోర్ట్ గా నిలబడ్డాడు. అందరికీ ఉంది ఆ ఫీలింగ్. బోలే డెఫినెట్ గా చాలా బాగా చేశాడు తన పక్కన. అంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు, వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చాడు. చాలా గొప్ప విషయం. నాకేంటంటే నాకు తెలుసు కాబట్టి, లా గురించి నాకు తెలుసు కాబట్టి, నేను పోయి
యూట్యూబ్లోను టీవీలోను కనపడే. బోలే అలా కావాలని వెళ్ళాడని నేను చెప్పట్లేదు. మళ్ళీ బోలే నిస్వార్థంగానే చాలా మనసు మీద తీసుకొని లాస్ట్ మినిట్ వరకు బయటకు వచ్చే వరకు ధైర్యంగా నిలబడ్డాడు, తనకి సపోర్ట్గా నిలబడి తన ఫ్యామిలీకి నిలబడ్డాడు. సో నాకు వాళ్ళ ఫ్యామిలీ రెగ్యులర్ కంటిన్యూస్గా టచ్లో ఉండి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దాన్ని కంటిన్యూస్గా నాకు తెలిసి నేను చెప్తానే ఉన్నాను. బయటకు రాగానే ఇంటికి వచ్చి కలిశాడు నన్ను. యాక్చువల్గా నేనే కలుద్దాం అనుకున్నాను. వాడిని ఎక్కడ ఉన్నవారు అంటే నేనే వస్తా అన్నా అని వాడే వచ్చాడు, వాడే కలిశాడు. సో మీరు అదంతా చూశారు. సో బోలే, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీ వేరు కాదు, వీళ్ళందరూ ఒకటే. సో మొత్తం వీళ్ళందరినీ కూడా మీరే నడిపించారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. ఈ ఇష్యూలో, ప్రశాంత్ విషయంలో ఏదైతే జరిగిందో నేను అదంత తప్పించి మాట్లాడమా, అవన్నీ ఏం లేదు, అవన్నీ ఊరికే కల్పించుకొని మాట్లాడే గాని బోలే తను వాలంటరీగా చేశాడు. నేను ఫస్ట్ డే నుంచి వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇట్లా కేసు అయిన దగ్గర నుంచి వాడితోనూ వాళ్ళ బావతోనూ కంటిన్యూస్ గా ఏమైంది తెలుసుకున్నాను. మీకు ఎప్పుడు తెలిసింది సార్ ప్రశాంత్ విషయం? ప్రశాంత్ అది కేసు అవగానే తెలిసిందమ్మా. సో నేను ప్రశాంత్కి ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే 41A ఇస్తే తీసుకొని వెళ్ళి స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే కేసు అయిన తర్వాత మనం ఏం చేయలేం, స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి నీ వివరణ ఇవ్వాలరా, అది జరుగుతుంది. 41A ఇవ్వకపోతే మాత్రం వెళ్ళొద్దనే మాట కూడా చెప్పాను. ఎందుకంటే నువ్వు రా పోలీస్ స్టేషన్ కంటే అది మన రైట్, ఆ నోటీస్ తీసుకొని వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి. దాని తర్వాత ప్రశాంత్తో మాట్లాడిన తర్వాత పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత బెయిల్కి అప్పీల్ చేశారు. బెయిల్ ఎక్కడ, ఏ కోర్టుకు వస్తుంది, మేడం గారు ఎవరు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాం. దాని తర్వాత ఈ కేసులో బెయిల్ వస్తుందనే విషయం కూడా తెలుసు. బెయిల్ రానంత సెక్షన్లు ఏం లేవు, దాంట్లో ఒక్క సెక్షన్ మాత్రమే బెయిల్ రాని సెక్షన్ ఉంది, కానీ దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు బెయిల్ అనేది 100% వస్తుంది. నాకు తెలుసు కాబట్టి నేను కంగారు పడలేదు. వీళ్ళకి ఏంటంటే కొత్త కాబట్టి దాని మీద అంత అనుభవం లేదు కాబట్టి టెన్షన్ పడ్డమాట వాస్తవం. బోలే ఈ ఇష్యూలో చేసినటువంటి సపోర్ట్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు, నాతో సహా. ఓకే అన్న, మరి నీకు సపోర్ట్ చెయ్యని ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఒకటే, నేను ఎప్పుడు నాలానే ఉన్నాను. నేను అప్పుడు అలానే, ఇప్పుడు ఇలానే, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాను. కానీ మీరు చేసిన సపోర్ట్, ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత మీరు చేసిన సపోర్ట్ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మిమ్మల్ని ఎక్కడా కూడా నా మీద నమ్మకం పెట్టుకుని మిమ్మల్ని ఎక్కడా కూడా డౌన్ కానివ్వను. మీ సపోర్ట్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా చాలా 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 చేస్తాను. నాకు తెలుసు నేను ఏమేం చేయగలను. అలాగే శివాజీని చాలామంది రకరకాలుగా ఇక దీని తర్వాత శివాజీ పాలిటిక్స్ ఎమ్మెల్యే అవుతాడు, అయ్యా నాకు అంత పెద్ద కోరికలు లేవు. అలా అనుకుంటే నేను ఈ పాటికే చాలా పెద్ద రేంజ్లో ఉండేవాడిని. పొలిటికల్గా నాకు అలవంటి లేవు. ప్రజల కష్టం వస్తే మాత్రం ప్రజల గొంతుకగా నేను చనిపోయే వరకు నిలబడతా. కానీ నా ప్రొఫెషన్ని మాత్రం ఇకపై వదులుకోను. నా ప్రొఫెషన్ని నేను కంటిన్యూ చేస్తూ ఒక ఆర్టిస్ట్గా మీరు ఇచ్చినటువంటి ఒక అందలం అది ఆర్టిస్ట్ అనేది, దాన్ని ఇంకా వదులుకోను. అలా ఉంటూనే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజల గొంతుగా నేను మాట్లాడుతూనే ఉంటాను, ప్రజల వెనకాల నిలబడుతూనే ఉంటాను. ఇదైతే 100% గర్వంగా చెప్పగలను. ప్రజల వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను, ప్రేక్షకుల వల్లే ఇక్కడ ఉన్నాను. అభిమానులు అనేవాళ్ళు గర్వంగా తలెత్తుకునేలా ఎప్పటికీ ఇలాగే ఉంటాను. మీ అందరి సపోర్ట్ని ఇంకా పెంచుకుంటూనే పోతాను, కానీ తగ్గించుకోను. మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, పాదాభివందనాలు. పెద్దవాళ్ళకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.